అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఫిబ్రవరి 24, 25, 26, 27 తేదీలలో జరిగేటువంటి దినఫలితాల ప్రకారం ఇవి మీకు సాధారణ పరిణామాలు కావన్నమాట. ఇవి ఒక సాధారణ దినఫలితాలు కూడా కావు. ఇది ఒక హెచ్చరిక, ఒక సూచన, ఒక మార్గదర్శకం అని తెలుసుకోండి. ఒంటరిగా కూర్చొని వినండి. ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వినండి. మధ్యలో ఆపకండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక చిన్న సంఘటన ఒక పెద్ద మలుపుగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో మొదలైన పేరున్న వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారండి. ఈ యొక్క కుంభరాశి వారి ఎప్పుడు కూడా సాధారణమైనటువంటి జాతకులు కాదనమాట. ఏదైనా సరే సాధించాలి అనేటువంటి తపన వీరిలో కలిగి ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారి దినఫలితాలు తప్పకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు ఏం చెప్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల ప్రకారం ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. ఇది వాయుతత్వానికి చెందినటువంటి రాశి కాబట్టి అధిపతి గ్రహం శని భగవానుడు, శనిదేవుడు అనమాట. ధనిష్ట నక్షత్రం 3వ 4వ పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాలు ఈ పాదాలలో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారండి. ఈ యొక్క కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? కుంభరాశి వారు బయటకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా సున్నితమైనటువంటి మనస్సులు అనమాట. న్యాయం కోసం పోరాడతారు, ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటారండి, కానీ తమ బాధలను ఎవరికి చెప్పరండి. ఒకసారి నమ్మితే ప్రాణమైనా ఇస్తారనమాట. ఒకసారి మోసం జరిగితే జీవితాంతం కూడా మర్చిపోరండి. కానీ వారికి స్వతంత్ర ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందరూ ఒకలా ఆలోచిస్తే వీరు చాలా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే కొంతమంది వారికి అర్థం కాకపోవచ్చు. శని ప్రభావం వల్ల ఏంటంటే కనుక జీవితంలో ఆలస్యాలు అనేవి ఉంటాయి కాబట్టి, కానీ ఒకసారి వచ్చిన ఫలితం శాశ్వతంగా ఉంటుంది. కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ యొక్క ఫిబ్రవరి 24, 25, 26, 27 ఈ 4 రోజుల్లో మీకు ప్రత్యేకత ఏంటంటే కనుక ఈ 4 రోజులు మీకు 3 విషయాల్లో మార్పు తప్పకుండా తెస్తాయండి. సంబంధాలు, 2 ఆర్థిక నిర్ణయాలు, 3 ఆకస్మిక వార్త. ఈ 4 రోజుల్లో మీకు కలిసి వచ్చే సంఖ్యలు తెలుసుకుందామా? 4, 8, 11, 22 అండి. ఈ 4 సంఖ్యలు మీకు ఈ 4 రోజుల్లో కలిసి వస్తాయన్నమాట. కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం, ఊదా రంగు, గోధుమ రంగు. కలిసి వచ్చే దిక్కు వచ్చేసి పడమర దిక్కు, వాయువ్య దిక్కు అండి. ఈ దిశలో ప్రయాణం లేదా ఈ దిశ నుండి వచ్చే సమాచారం ముఖ్యంగా మీకు చాలా అదృష్టంగా కూడా ఉంటుందన్నమాట. ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఆశ్చర్యపడే విషయం అనమాట ఇది. ఎస్ అక్షరంతో మొదలైన పేరున్న వ్యక్తి ఎవరైనా సరే అండి, అంటే ఎస్ అక్షరంతో కొంతమంది పేర్లు ఉంటాయి కదా, మీకు తెలిసే ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఆ వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, లేకుంటే ఒక సమాచారం కానీ వస్తుందండి. ముఖ్యంగా ఫిబ్రవరి 25 లేదా 26 తేదీ మధ్యాహ్నం తర్వాత వచ్చే సమాచారం మీ నిర్ణయాన్ని మార్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇది ఏ రకమైన విషయం అంటే పాత సంబంధం మళ్ళీ కలిసే అవకాశం, ఆర్థిక లావాదేవీ, ఒక రహస్య విషయం బయటపడడం కానీ, ఒక మంచి వార్త కానీ జాగ్రత్త, ఆ వ్యక్తి చెప్పే ప్రతి మాటను వెంటనే నమ్మకండి. ఒకసారి ఆలోచించి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా గెలుపును కావాలని కోరుకుంటారు. వీరు ఎక్కువగా అంటే ఏదైనా సరే అండి, అంటే మంచి స్వభావం కలిగిన వారే ఉంటారనమాట. వీరు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా సరే వీరి మాటలు చాలా తీయగా ఉంటాయి, కానీ మనసులో మాత్రం మీ మీద అసూయ లేదా పోటీతత్వం కలిగి ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తితో ఏదైనా సరే మీ ముఖం మీద మంచిగా మాట్లాడతారు, కానీ పొగుడుతూనే ఉంటారు, కానీ మీ వెనక మాత్రం గోతులు త్రవ్వేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తమ తెలివితేటలతో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు మాటల్లో లాజిక్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఎమోషనల్ తక్కువగా ఉంటుందండి. మీ ఆవేశాన్ని మీరు అనుకూలంగా మార్చుకొని మిమ్మల్ని రెచ్చగొట్టి తప్పులు చేయించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల దగ్గర మీరు చాలా సంయమనంతో ఉండాలన్నమాట. ముఖ్యంగా ఆర్థిక విషయాలు మరియు రహస్యాలు పంచుకునే విషయంలో నేను చెప్పిన అక్షరాల పేర్లు కలిగినటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. వీరు మీ దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం లేదా వ్యాపారంలో మిమ్మల్ని మోసం చేయడం కానీ మీకు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఎస్ అక్షరంతో పేరు మొదలైన వ్యక్తితో రేపటి రోజున అదృష్టం తప్పకుండా కలుగుతుంది. కానీ కొంతమంది ఉంటారు కదా శత్రువులు, వారితో కూడా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీరు బయటకి చాలా సాఫ్ట్గా కనిపిస్తారు, కానీ అదే మిమ్మల్ని బోల్తా కొట్టిస్తుందన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారి అమాయకత్వమే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని అతిగా పొగుడుతున్నారంటే వెంటనే అప్రమత్తంగా ఉండండి. మీ బలహీనతలు, మీ కుటుంబ విషయాలు ఇలాంటి వారికి చెప్పకండి. అలాగే వీరితో వాదోపవాదనలకు దిగడం కానీ, మీ సమయాన్ని వృధా చేసుకోవడం కానీ, ఇలా ఏదైనా సరే మీకు వేస్ట్ కానీ టైం వేస్ట్ అనమాట. మాటలతో మాయ చేయగలుగుతారు. అంత మిమ్మల్ని దూరం పెట్టడమే మంచిదని అనుకుంటారు. ఆడవారైనా మగవారైనా సరే ఎస్ అక్షరంతో పేరున్న వ్యక్తితో మీరు మానసిక చికాకులు, అనవసరమైనటువంటి నిందలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి
ఏదైనా ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు లేదా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటప్పుడు వీరి జాతకాలు కనీసం వారి ప్రవర్తన క్షుణ్ణంగా మీరు పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళడం మీకు మంచిదన్నమాట. అదే సమయంలో మీకు బాగా కలిసి వచ్చేటువంటి వ్యక్తుల గురించి చూస్తే ఎం మరియు బి అనే అక్షరం వాళ్ళు మీకు కలిసి వస్తారండి రేపటి రోజున. అంటే ఎం మరియు బి లెటర్తో మొదలయ్యేటువంటి పేరున వ్యక్తులతో మీకు అదృష్టం అనేది ఉంటుంది. కానీ ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్త. అందరూ అలా అని కాదు, కొంతమంది మాత్రమే. మరి అందరినీ అనడం లేదండి. మీరు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు వింటుంటే కనుక మీరు బాధపడొద్దండి. అందరినీ అనడం లేదు, కొంతమందిని మాత్రమే అనమాట. అంటే ఇంతకుముందు వారితో మీకు కొంత శత్రుత్వం ఉంటుంది కదా, అంటే వారితో గొడవ పడడం కానీ, వారిని చూసిన వెంటనే మీకు కోపం రావడం కానీ, అలాంటి వ్యక్తులతో రేపటి రోజున మీరు ఏదైనా గొడవ జరిగితే మాత్రం దూరంగా ఉండడం చాలా మంచిదండి. ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఎవరినైనా కించపరచాలని, బాధ పెట్టాలని అనుకునేటువంటి మనస్తత్వం కాదండి. ఎప్పుడు కూడా పాపం అందరూ మంచిగా ఉండాలని ఆలోచిస్తారు. కానీ ఈ కుంభరాశి వారికి శత్రువులు అనేవారు చాలా ఎక్కువగా ఉంటారండి. అది స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు. ఎప్పుడు కూడా వీరిని బాధ పెట్టాలని, కించపరచాలని, అవమానపరచాలని, వీరు ఎదుగుతుంటే చూడలేక, ఓర్వలేక వీరిపై అంటే నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని నరదిష్టికి పోవడానికి కొన్ని పరిహారాలు కూడా చెప్తానండి. మీరు తప్పకుండా చేసుకోండి. వీడియోని పూర్తిగా వినండి. అలాగే వీరికి ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా ఉంటుంది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ దేవత అనుగ్రహం, దేవుడి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుందన్నమాట. దైవానుగ్రహం ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది. మీ అధిపతి శని భగవానుడు కాబట్టి తప్పకుండా మీరు శని భగవానుడికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలన్నమాట. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా చివరి నిమిషంలో ఏదో ఒక నిమిషంలో దైవ సమయం అందడం వల్ల మీరు గండాల నుండి బయటపడబోతున్నారనమాట. మీ భక్తి చాలా నిశ్చలమైనదండి, ఆడంబరాలు లేనిది. దైవానుగ్రహం వల్ల మీరు శారీరకత ఏదైనా సరే మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రమాదాల సమయంలో లేదా అనారోగ్య సమయాలు వచ్చినప్పుడు అదృష్ట శక్తి మిమ్మల్ని కాపాడుతున్నట్లు మిమ్మల్ని అనుభవం అవుతుందన్నమాట. ఇది కేవలం మీ పూర్వజన్మ సుకృతం మరియు దైవానుగ్రహం వల్లే సాధ్యం. మీకు వచ్చే అదృష్టాలు చాలా వరకు ఆకస్మికంగా ఉంటాయి, కానీ మీరు ఊహించని సమయంలో పదవులు, గౌరవం లభిస్తాయన్నమాట. అంటే భూ సంబంధిత విషయాల్లో మీకు దైవానుగ్రహం వల్ల మంచి లాభాలు కలుగుతాయండి. శత్రువులు మీపై కుట్రలు వేసి దైవ బలం వల్ల అని తిప్పి కొట్టబడి మీరే విజయం సాధిస్తారనమాట. దైవారాధన మరవకుండా ఉంటే మీ యొక్క జీవితంలో అద్భుతాలు తప్పకుండా జరుగుతాయండి. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా పాపం ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఎప్పుడు కూడా చివరిలోనే గెలుస్తారండి. ఆలస్యం అయితే అవుతుంది, కానీ ఓటమి మాత్రం ఎప్పుడూ ఉండదన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీకు ఖర్చులు అనేవి పెరగవచ్చండి. అయితే పాత బాకీ తిరిగి వచ్చే సూచన కూడా ఉంటుంది. కాబట్టి శని ప్రభావం వల్ల ఆలస్యంగా వచ్చిన డబ్బు పెద్ద ఉపశమనం అయితే మీకు ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో ఒక కాల్ కానీ, ఒక శుభవార్త కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాత సంబంధం మళ్ళీ కలిసే అవకాశం కానీ, లేకుంటే ఒక మంచి శుభవార్త కానీ వినేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. కుటుంబంలో చిన్న అపార్థం రావచ్చు, కానీ ఒక ఓర్పు చూపితే మాత్రం పెద్ద సమస్యగా మారదండి. భార్యాభర్తల మధ్య పాత విషయాల గురించి చర్చ రావచ్చు, దాన్ని పెద్దదిగా చేయకండి. ముఖ్యంగా చెప్పాలంటే ఫిబ్రవరి 27న రాత్రి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం త్వరగా తీసేసుకోండి. ఈ 4 రోజులు శనిదేవుడి నామస్మరణ తప్పకుండా చేసుకోండి. శనివారం నల్ల నువ్వులు దానం చేయండి. గుడిలో నీలం పూలు సమర్పించండి. అలాగే ఇది మీకు శుభ ఫలితాలు కూడా ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తి ద్వారా వచ్చే సంఘటన మీ జీవితంలో ఒక మలుపు అవుతుందండి. ఒంటరిగా వినమని ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఈ 4 రోజులు జాగ్రత్తగా గమనించండి. మీ అదృష్టం మెల్లగా మలుపు తిరగబోతుందన్నమాట. ధైర్యంగా ఉండండి. ఎప్పుడు కూడా శని భగవానుడి ఆశీర్వాదం మీ కుంభరాశి వారిపై ఎల్లవేళలా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మధ్య కాలంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఎక్కువగా కనిపిస్తుందండి, నరదిష్టి. అంటే దృష్టి దోషం ప్రభావం అన్నమాట. మీరు మంచిగా ఎదగడం, మీరు నిశ్శబ్దంగా కనపడడం, మీరు ఒక్కసారిగా మెరుగైన స్థితికి రావడం, ఇవన్నీ కూడా కొంతమందికి అసూయ కలగవచ్చండి. కుంభరాశి వారు సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు, కానీ వారి ప్రగతి వేగంగా ఉంటుందన్నమాట. అందుకే కొందరి చూపు ఎక్కువగా మీపై పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. నరదిష్టి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కనుక ఒక్కసారి అలసటగా రావడం, నీరసంగా ఉండడం, హెడ్ఏక్ ఎక్కువగా రావడం అనమాట. ఇవన్నీ నరదిష్టి లక్షణాలండి చెప్తున్నవి. పనులన్నీ ఆగిపోవడం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు, చిన్న విషయాలకే పెద్ద గొడవలు అనమాట. అంటే గొడవలు పడి ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఉండడం. ఇంకా పిల్లలకు తరచూ అనారోగ్యం అండి. అంటే వెంటనే కింద పడిపోవడం, ఇంకా అక్కడ కింద పడినందుకే, బయట కింద పడినందుకే, స్కూల్లో కింద పడినందుకే జ్వరాలు వస్తున్నాయని అనుకోవడం, వస్తువులు పాడవడం, అంటే ఇవి కనిపిస్తే దృష్టి దోషం ఉంటే తప్పకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దృష్టి దోషం ఉన్నప్పుడు మీరు తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలన్నమాట.
నరదిష్టికి నల్లరాయి అయినా పగలాల్సిందే అంటారు కదా. నరదిష్టి పోవడానికి కొన్ని పరిహారాలు తప్పకుండా చెప్తానండి. ఉప్పు మిరపకాయ పరిహారం అండి. ప్రతి మంగళవారం లేదా శనివారం రోజు ఉప్పు మిరపకాయలు తప్పకుండా, అంటే 3 ఎండు మిరపకాయలు కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి అగ్నిలో వేయాలి. ఇక రెండవది వచ్చేసి నల్ల నువ్వుల దీపం అండి. అలాగే శనివారం సాయంత్రం నల్ల నువ్వులతో నూనె దీపం వెలిగించండి. శని ప్రభావం మీకు తప్పకుండా తగ్గుతుందండి. మీకు శనివారం వీలు కాకపోతే కనుక మీరు మంగళవారం కానీ బుధవారం కానీ ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. ఇక ఇంటి ముందు ఉప్పు నీళ్ళండి. వారంలో ఒక్కసారి ఇంటి ముందు ఉప్పు నీళ్ళు చల్లి శుభ్రంగా చేయండి. ఇంకా చిన్నపిల్లల కోసం అండి కాటిక కానీ దృష్టి బొట్టు పెట్టడం చాలా మంచిది. కాళ్ళకు కాటిక పెట్టుకోవడం, ఇలా బయటకు వెళ్ళేటప్పుడు నల్లదారం కట్టుకోవడం కానీ, మనం డైలీ నల్లదారం పిల్లలకి కట్టాలండి. మనం నల్లదారం కట్టడం వల్ల పిల్లలకి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుందన్నమాట. కాటిక బొట్టు కూడా పెడుతూ ఉండండి. అలాగే మీకు కొంతమంది అంటే ఈ 4 రోజుల్లో మీకు కొంతమంది వల్ల మీకు శత్రుత్వం కూడా కలగబోతుందన్నమాట. ప్రత్యేకంగా మీరు ఎదిగిన విషయంపై వాక్యాలు రావచ్చు. కొన్ని జాగ్రత్త తప్పకుండా అవసరం అండి. వాదనలకు దిగకండి. అంటే వెంటనే గొడవలు పడిపోవడం, వారితో మీరు వెంటనే మరి కలిసిపోవడం కానీ, ఇలా ఇంకా గొడవ పడుతున్నప్పుడు ఇంకా ఎక్కువగా వాగ్వాదించడం కానీ, అసలు గొడవలు పడుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిదన్నమాట. ఇంకా వాదోపవాదనలు చేసుకొని ఒకరిపై ఒకరు అరుచుకొని ఇలా ఎప్పుడు కూడా నిందించుకోకండి. రేపటి రోజున వాదనలకు దిగకండి. వెంటనే స్పందించకండి. ఒక రోజు ఆలస్యం చేసి మాట్లాడండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఓర్పే బలం అన్నమాట. ఇంకా ఎస్ అక్షరంతో మొదలైనటువంటి వారి అదృష్టం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి ఇది. ఎస్ అక్షరంతో మొదలైన పేరున్న వ్యక్తి వల్ల మీకు ఒక శుభవార్త కానీ, ఒక ఉద్యోగ సమాచారం కానీ, డబ్బు సంబంధిత సహాయం కానీ, లేదా ఒక ముఖ్యమైనటువంటి పరిచయం కానీ రాబోయే రోజుల్లో మీ అదృష్టం మలుపు తిరగవచ్చు అనమాట. కానీ గుర్తుంచుకోండి, ఆ వ్యక్తి చెప్పే ప్రతిదీ వెంటనే నమ్మకండి. ఇంకా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇక ఉద్యోగంలో ఉన్న వారికి సూచనలు కొన్ని రేపటి రోజున ఈ 4 రోజుల్లో ఎలా ఉన్నాయో తప్పకుండా తెలుసుకుందాం. పనిలో ఆలస్యాలు తగ్గించండి. కొంచెం సహచరులతో గొడవలు వద్దండి. పై అధికారులతో గౌరవంగా మాట్లాడితే మీకు చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం పై అధికారులతో గౌరవంగా ఉండడం వల్ల మనకు మంచిగా జరుగుతుంది, కానీ ఎటువంటి చెడు అనేది జరగదన్నమాట. శనివారం నల్ల దుస్తులు ధరించడం చాలా శుభంగా ఉంటుందన్నమాట. ఇంకా ఉద్యోగ స్థిరత్వం కోసం శనివారం ఉదయం లేదా మంగళవారం ఉదయం శని గాయత్రి మంత్రం 11 సార్లు తప్పకుండా జపించండి. ఇక ఉద్యోగం రాని వారి కోసం పరిహారాలండి. చాలాసార్లు ఉద్యోగం రానివారు అంటే ఉద్యోగం కోసం ప్రయత్నించి అలసట చెంది అసలు ఇన్ని రోజులు మాకు ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉంటారు కదా. వారి కోసం కొన్ని పరిహారాలు కూడా మనం తప్పకుండా తెలుసుకుందాం. ప్రతి బుధవారం విష్ణు నామస్మరణ తప్పకుండా చేసుకోండి. 9 గురువారాలు పసుపు దానం చేయండి. ఒకవేళ మీకు 9 గురువారాలు వీలు కాకపోతే 5 గురువారాలైనా సరే మీరు పసుపుని దానం చేయండి. శనివారం నల్ల నువ్వులు పేదవారికి తప్పకుండా ఇవ్వండి. మంగళవారం రోజు తప్పకుండా మీరు పేదవారికి అన్నదానం చేయండి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఒక చిన్న దీపం వెలిగించి మీ కోరిక తప్పకుండా చెప్పుకోండి. ఇది ఉద్యోగం రాని వారి కోసం చేసేటువంటి కొన్ని పరిహారాలు అన్నమాట. ఇంకా సంతానం కోసం పరిహారం అండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయండి. సంతానం కాని వారు చాలా బాధపడుతూ ఉంటారు కదండి. సంతానం కోసం ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి చాలా మంచి జరుగుతుందండి. పరిహారాలు చేసుకోవడం వల్ల శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయండి. 5 మంగళవారాలు హనుమాన్ ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. తప్పకుండా చిన్నపిల్లలకు పాలు లేదా పండ్లు దానం చేయండి. దంపతులు కలిసి ప్రార్థన చేస్తే ఫలితం త్వరగా వస్తుందన్నమాట. ఇక శనిదేవుడి కోసం అనుగ్రహం కోసం కొన్ని పూజలు చేయడం వల్ల మీకు శని అనుగ్రహం కలిగి మీకు శని భగవానుడు మంచి జరిగేలాగా చేస్తాడనమాట. కుంభరాశికి అధిపతి గ్రహం శని భగవానుడు కాబట్టి శని అనుగ్రహం చాలా ముఖ్యమండి. చేయవలసినవి కొన్ని: శనివారం నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇనుప పాత్ర దానం చేయండి. పేదలకు భోజనం పెట్టడం కానీ, కాకులకు ఆహారం పెట్టడం కానీ, కుక్కలకు ఆహారం వేయడం కానీ, ఇవన్నీ శని గ్రహ నివారణ కోసం, అంటే మనకు శని భగవానుడు మంచి కోసం మనం చేసేటువంటి కొన్ని పరిహారాలు అనమాట. శని ఆలయ దర్శనం చేయగలిగితే మంచిదండి. శనిదేవుని నామస్మరణ 108 సార్లు తప్పకుండా పఠించుకోండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ కాలంలో 2 శక్తులు కలిసి పనిచేస్తున్నాయండి. ఒకటి దృష్టి దోషం అంటే పరీక్ష. ఎస్ అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి అవకాశం అన్ప. మీరు భయపడకండి. ఈ రాశి శని ఆశీర్వాదం కలిగిన రాశి కాబట్టి ఆలస్యం అవుతుంది, కానీ విజయం తప్పకుండా ఖాయం. శత్రువులు ఉంటారు, కానీ గెలిచేది మాత్రం మీరే అండి. దృష్టి తగ్గుతుంది, అదృష్టం తప్పకుండా పెరుగుతుంది. ధైర్యంగా ఉండండి. శని దేవుడి కటాక్షం మీతో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశివారి ఎప్పుడు కూడా అంటే ఈ నెల పూర్తయ్యేలోపు మీరు తప్పకుండా చాలా అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయండి. మీకోసం అంటే మీ కుటుంబ సభ్యులే మీకు ఎప్పుడు కూడా అండదండగా ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటారనమాట. కానీ ఒక్కొక్కసారి మీ కోపమే మీకు శత్రువు అని కూడా గుర్తుపెట్టుకోండి. కోపం వల్ల బంధువులు, స్నేహితులు, ఈ కుటుంబ సభ్యులు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని కొంచెం తప్పకుండా తగ్గించుకోవాలన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారికి అతి కోపం అనేది ఉంటుందండి. కోపం వస్తుంది, కానీ కోపాన్ని బయటకు ప్రదర్శిస్తారు, కానీ లోపల మాత్రం సున్నితమైనటువంటి మనసు ఉంటుంది. కానీ లోపల మనసు మనకి బయట వారికి కనిపించదు, కాబట్టి కోపమే కనిపిస్తుంది. కాబట్టి కోపాన్ని తప్పకుండా మీరు కంట్రోల్ చేసుకోండి.
చేసుకోండి. ఇలా కోపం రావడం వల్ల మీపై నెగిటివిటీ ఏర్పడుతుంది. ప్లస్ ఇంకొకటి ఏమంటే కనుక మీకు తప్పకుండా అనారోగ్య సమస్యలు, బీపీ, షుగర్ ఇలాంటివి వచ్చేటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిదండి. బంధువుల రాక, శుభకార్యాల చర్చలు కూడా జరగబోతున్నాయి 4 రోజుల్లో. మీ మాటకు ఇంట్లో విలువ తప్పకుండా పెరుగుతుందన్నమాట. ఆర్థిక స్థితి ఈ నెల ప్రారంభంలో ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చేతిలో డబ్బు నిలబడక ఇబ్బంది పడతారండి. వైద్యపరమైనటువంటి ఖర్చులు మీకు రావచ్చు, కానీ భయపడకండి. లాభస్థానంలో ఉన్న రాహువు మిమ్మల్ని ఆదుకుంటాడండి. నెల మధ్య నుండి గ్రహాల మార్పు వల్ల మీ పరిస్థితి గాడిలో అందుతుందన్నమాట. డబ్బు చేతికి అందుతాయి, కానీ పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్య విషయంలో ఈ యొక్క కుంభరాశి వారు ఈ 4 రోజులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మొదటి 2 రోజులు అంటే 24, 25 రోజుల్లో ఈ 2 రోజులు మీరు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలన్నమాట. వాహనాలు నడిపేటప్పుడు, ఆయుధాలతో పని చేసేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం. ఆరోగ్యం కుదుటపడుతుందండి. ఇంకా మిగతా 2 రోజుల్లో ఇప్పుడు మీరు చాలా యాక్టివ్గా కూడా ఉంటారనమాట. ఉద్యోగస్తులకు ప్రథమార్థంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పై అధికారుల నుండి ఒత్తిడి, తోటి ఉద్యోగుల నుండి సహకారం లేకపోవడం వల్ల ఉద్యోగం మారాలని ఆలోచన కూడా రావచ్చు. కానీ తొందరపడి రాజీనామాలు చేయకండి. ఎందుకంటే ద్వితీయార్థంలో మీరు ప్రమోషన్ లేదా ఇంప్రూవ్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బలంగా ఉండండి. మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఆఫీస్లో మీ పరపతి పెరుగుతుందండి. వ్యాపారస్తులకు ఇది మిశ్రమ ఫలితాలు ఇచ్చే నెల. కాబట్టి ఈ వ్యాపారాల గొడవలు రాకుండా చూసుకోవాలన్నమాట. పెట్టుబడులు పెట్టడానికి మీకు ఈ 4 రోజుల్లో తప్పకుండా మీకు మంచిగా ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్లు వాయిదా పడవచ్చు, కానీ ఓపిక పట్టండి. మంచి డీల్స్ సెట్ అవుతాయండి. భూమి విలువ పెరగడం వల్ల మీకు లాభాలు కూడా వస్తాయన్నమాట. పాత వెంచర్లు కానీ క్లియర్ అవుతాయన్నమాట. కార్మికులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ దానికి తగినటువంటి ఫలితం అంతకు కనిపించకపోవచ్చు. యజమానులతో వాదనలకు దిగవద్దు. యంత్రాలతో పని చేసేటప్పుడు జాగ్రత్త చాలా అవసరం. అయితే గడిచే కొద్దీ మీ సమస్యకు పరిష్కారం అవుతుంది, కానీ ఆర్థిక సమయం అందుతుంది. కానీ చేతి వృత్తుల వారికి ఈ నెల సామాన్యంగా మీకు కొత్త ఆర్డర్లు రావడంలో జాప్యం జరగవచ్చు. మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. పోటీదారుల నుండి ఇబ్బంది ఉన్నా సరే మీ పనితనం మిమ్మల్ని కాపాడుతుందన్నమాట. మీకు రేపటి రోజున అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి, కానీ కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఏదైనా సరే అంటే మీరు నరదిష్టి పోవడానికి కొన్ని పరిహారాలు చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా చేసుకుంటూ ఉండండి. మిరపకాయలతో ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం, కాలికి నల్లదారం కట్టుకోవడం కానీ, ఇంకా చిన్నపిల్లలకి కాటిక బొట్టు పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. మంగళవారం లేదా శనివారం రోజు ఎండు మిరపకాయలతో దిష్టి తీసేసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి అగ్నిలో వేయండి. ఇది దుష్టి శక్తిని తప్పకుండా తగ్గిస్తుందని. ఇంకా నిమ్మకాయ పరిహారాలు కూడా శనివారం కానీ మంగళవారం కానీ ఒక నిమ్మకాయని తల చుట్టూ తిప్పి రోడ్డు పక్కన పడేయాలి. ఇంట్లో పడేయకండి. ఇంకా వారంలో ఒక్కసారైనా కానీ ఇంటి ముందు కానీ మన ఇల్లంతా కానీ కొంచెం బకెట్ నీళ్ళలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అంటే బండలు కడగాలంటారు కదా, అలా అనమాట. మీరు ఇల్లంతా శుభ్రం చేసుకుంటే కనుక మీకు నరదిష్టి ఏదైనా ఉన్నా సరే పూర్తిగా నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అలా ఇల్లంతా శుభ్రపరచడం వల్ల. ఇక ప్రతి మంగళవారం రోజు హనుమంతుని ఆలయానికి వెళ్ళండి. తప్పకుండా మీరు 11 ప్రదక్షిణలు చేయండి. ఓం హనుమతే నమః 21 సార్లు జపించండి. ఇది శత్రు బాధ పూర్తిగా తగ్గించేలాగా మీకు అవుతుందన్నమాట. ఇక మీరు 8 శనివారాలు నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఉద్యోగ స్థిరత్వం కోసం పరిహారం అన్నమాట. శనివారం నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. 8 శనివారాలు ఇలా చేయాలి. పై అధికారులతో వాదనలకు అస్సలు పోవద్దు. చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో ఈరోజు మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీకు సమాచారం అందిందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.